ఈ రోజు వీడి వల్ల మా ఇంట్లో వాళ్ళు నన్ను మామూలుగా తిట్టలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మేము హెయిర్ కట్ చేయించుకుని 1 మంత్ పైనే అవుతుంది. ఇంక అందుకని చెప్పి మేమైతే ఈ రోజు వెళ్దాం అనుకున్నాం హెయిర్ కట్ కి. ఇంక నేనైతే 9:30 కల్లా వెళ్ళిపోయా రాజంపేటకి. ఇంక నేను వెళ్ళేసరికి బ్రహ్మ అయితే తింటా ఉన్నాడు. అప్పటికే దిలీప్ గడ్ కూడా వచ్చినాడు. ఇంకా వాడు తిన్నాక మెన్స్ వరకు అయితే వెళ్ళాము. ఎందుకంటే 3వ తేదీ దిలీప్ గడ్ బర్త్డే ఉంది. ఇంక అప్పుడు మొదలు పెట్టినాడు. ఒక షర్ట్ ఒక ప్యాంట్ కోసం 1 అవర్ అయితే షాపింగ్ చేశాడు. షర్ట్ ఏమో భిన్నాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కానీ ప్యాంట్ అయితే చాలా లేట్ అయింది. ఇంకా మొత్తానికి ఆ షర్ట్ ప్యాంట్ కి బిల్ వేయించుకుని మేమైతే కటింగ్ చేయించుకోవడానికి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి టైం అయితే 11 పైన అయింది. అది కాకుండా అప్పుడే ఆయన తినడానికి అయితే వెళ్ళాడు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎవరో ఉంటే వాళ్ళకైతే చేస్తున్నాడు. ఇంకా ఆ టైంలో బ్రహ్మిగడ్ అయితే ఖాళీగా లేకుండా వాటర్ ప్యాకెట్ తో విన్యాసాలు చేస్తున్నాడు. దానికి వాడికైతే నా తరపు నుంచి సూపర్ రా, థాంక్యూ అన్నయ్య. ఇంకా వాళ్ళది అయిపోయినాక బ్రహ్మిగడ్ అయితే చేపించుకున్నాడు. వాడిది అయిపోయేసరికి 12:30 అయింది టైం అయితే. అప్పటికే మా ఇంట్లో 3 సార్లు కాల్ చేశారు. ఇంకా ఫాస్ట్ గా వాడిది అయిపోయాక నేనైతే కూర్చున్నా. నాదైతే అంత లేట్ అయితే అవ్వలేదు, 10 మినిట్స్ లోపల అయితే అయిపోయింది. ఎందుకంటే నేను లాంగ్ హెయిర్ పెంచుదాం అనుకుంటున్నా కాబట్టి నేనైతే ఎడ్జెట్స్ అయితే కట్ చేపించా. ఇంకా దిలీప్ వాళ్ళ విలేజ్ అదే కాబట్టి దిలీప్ గారి అయిపోయేంత వరకు మేమైతే ఉండలేదు, వచ్చేసాము లేట్ అయింది కాబట్టి. ఇంకా మా ఇంట్లో వాళ్ళు అన్నిసార్లు ఎందుకు కాల్ చేశారంటే ఈ రోజు సండే కదా, చికెన్ మార్నింగ్ తీసుకెళ్లకుండా ఒకేసారి తీసుకెళ్దాం అనుకున్నా. కానీ ఇంత టైం అవుతుంది అనుకోలా. ఇంకా అంత లేట్ అయినా కానీ ఇంటికి వెళ్ళలేదని చెప్పి ఫోన్ అయితే చేస్తానే ఉన్నారు. ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్ గా చికెన్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయా. ఇంక ఇంటికి వెళ్ళాక మా అక్క చేతుల్లో నా పరిస్థితి అయితే ఇదే. సరే మామ, అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వెళ్లే ముందు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మామ.